లిక్కర్ స్కామ్ కేసులో ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. వరుస విచారణలతో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన తన న్యాయవాదితో కలిసి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కసిరెడ్డి పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏపీలో ప్రకంపన సృష్టిస్తుంది. వరుస విచారణలతో సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వరలక్ష్మి, సిట్ విచారణకి ఈరోజు మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా మద్యం సిండికేట్కి సంబంధించి, మద్యం అమ్మకాలకు సంబంధించి జరిగినటువంటి ఏకంగా మద్యం పాలసీ రూపొందించినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు మొదలుకొని మద్యం అమ్మకాలు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి కేవలం నగదు ద్వారానే ట్రాన్సాక్షన్ అమ్మకాలు సాగించడం, డిజిటల్ పేమెంట్స్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి విషయాలు, వీటన్నిటిపైన ప్రజెంట్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అవకతవకలు, అదేవిధంగా అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ టీం సభ్యులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక నిన్న విజయసాయిరెడ్డి కూడా మద్యంకి సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారం, సిండికేట్కి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విజయసాయిరెడ్డిని కూడా సిట్ బృందం దాదాపుగా 3 గంటల పాటు ప్రశ్నించింది. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా మిథున్ రెడ్డి నుంచి కూడా మరింత సమాచారం రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి, మద్యంకి సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించి, మద్యం అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన మిథున్ రెడ్డి చుట్టూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదేవిధంగా కసిరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి విచారణలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు సిట్ ముందు మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మద్యంకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలపైన కూటమి పార్టీలన్నీ కూడా గతంలోనే, అంటే ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున విచారణ చేయిస్తామని చెప్పి కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి, నేడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఎలా ఉండబోతున్నాయి, సిట్ టీం ఇచ్చేటువంటి క్వశ్చనీర్కి సంబంధించినంత వరకు కూడా మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి సమాధానాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిన్నే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. దాదాపుగా 11 ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలపైన సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి సిట్ విచారణలో మిథున్ రెడ్డిని ఈరోజు వరకు కూడా కొనసాగేటువంటి విచారణలో ఎలాంటి క్వశ్చనీర్ ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి విచారణకు హాజరవడానికి ముందే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత పూర్తిగా ఆడియో వీడియో రికార్డింగ్, అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి టీం సమక్షంలో విచారణ కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే మిథున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన న్యాయస్థానం భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో న్యాయవాదులు జోక్యం ఉండేటువంటి అవకాశం ఉండకూడదు. కాబట్టి న్యాయవాదులు 10 అడుగుల దూరంగానే ఉండి విచారణలో పాల్గొనేటువంటి, విచారణను పరిశీలించేటువంటి అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. ఇక ఆడియో వీడియో రికార్డింగ్కి సంబంధించి, సీసీ కెమెరాకి సంబంధించినటువంటి రికార్డింగ్ రూమ్లో, సీసీటీవీకి సంబంధించినటువంటి సర్వైలెన్స్ ఉండేటువంటి రూమ్లో విచారణ చేయాలని చెప్పి కూడా అది సిట్ అధికారులకి న్యాయస్థానం సూచించింది. సో ఇప్పుడు ఆ మేరకు న్యాయస్థానానికి న్యాయవాదుల టీంతో మిథున్ రెడ్డి సిట్ విచారణకి హాజరయ్యారు. న్యాయవాదులకు సంబంధించినటువంటి టీం సమక్షంలోనే ప్రజెంట్ విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు జరిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి అమ్మకాలు జరిగాయో ఆ అమ్మకాలకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించేటువంటి అంశమంతా కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలోనే జరిగింది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చింది. అయితే నిన్న విజయసాయిరెడ్డి చెప్పినటువంటి విషయం కూడా
పూర్తిగా విజయవాడ హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఇళ్లలోనే ఈ 2 మీటింగులు జరిగాయని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కనుక ప్రభుత్వ పాలసీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల ఇళ్లలోనే జరిగిందనడానికి కూడా విజయసాయిరెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఆన్సర్స్ దానికి సైమల్టేనియస్గా మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి ఆన్సర్స్ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా సిట్ అధికారులు పరిశీలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మద్యంకి సంబంధించినటువంటి అంశాల్లో వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు కేవలం చేతులు మారింది. అంటే ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది లేకుండా పూర్తిగా నగదు ద్వారానే అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. కాబట్టి ఇందులో పూర్తిగా అవకతవకలు జరిగేటువంటి ఆస్కారం కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది, అధికారులు అడిగేటువంటి సిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకి మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.